ఇన్స్టెంట్ టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా 1/2 కేజీ టమాటాలని నీట్గా వాష్ చేసుకుని ఒక క్లాత్తో నీట్గా డ్రై చేసుకోవాలి. తడి అనేది లేకుండా నీట్గా డ్రై చేసుకుని సైడ్కి పెట్టేసుకోవాలి. అన్నీ అలాగే క్లీన్ చేసుకోవాలి. తడి అనేది ఉండకూడదు. తడి ఉంటే పచ్చడి మాత్రం పాడైపోతుంది. ఇలా నీట్గా అన్నీ వాటర్ అనేది లేకుండా క్లాత్ డ్రై చేసుకున్న తర్వాత దానికి ముచ్చిక అనేది ఉంటుంది కదా, అది నీట్గా తీసేసుకోవాలి. కనిపిస్తుంది కదా, అలా నీట్గా మొత్తం అన్నీ తీసేసుకోవాలి. అలా ముచ్చుకలు అన్నీ తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ముచ్చుకలన్నీ తీసేసిన తర్వాత నీట్గా కట్ చేసేసుకొని ఒక మిక్సీ నీట్గా పీసెస్ కింద కట్ చేసుకోవాలి. కొంచెం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి టమాటోస్, అలాగే కొద్దిగా చింతపండు, వెల్లుల్లి రెప్పలు, తగినంత కారం, వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ మెత్తగా చేసుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని కొంచెం ఎక్కువ పోసుకోవాలి. మనం పచ్చడి పెడుతున్నాం కాబట్టి. శనగపప్పులు తాలింపు వేసుకోవాలి. శనగపప్పులు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఇంగువ, టమాటో పేస్ట్, బాగా కలుపుకోవాలి. అంత ఆయిల్లో కొంచెం మగ్గనవ్వాలి. సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి. అలాగే మెంతిపొడి, ఆవపిండి రెండు వేసుకుని బాగా కలుపుకోవాలి. తగినంత సాల్ట్, బాగా దగ్గరికి రానివ్వాలి. నూనె పైకి తేలేంత వరకు బాగా దగ్గరికి అయితే రానివ్వాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉంది టమాటో పచ్చడి రెడీ. ఇలా గాజుల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడం.